ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుత పరిస్థితులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ చింతామోహన్. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యుద్ధ పరిస్థితుల్లో ఆయన ఊరికే కూర్చోకుండా మాస్కో వెళ్లి చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో గ్యాస్ ధరలు పెరగకుండా కట్టడి చేయడంలో రాజీవ్ గాంధీ విజయం సాధించారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ధరలు పెరగడం, యుద్ధ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి ప్రధాని మోదీ నాయకత్వ వైఫల్యమేనని విమర్శించారు. యుద్ధానికి ముందు మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఎందుకు చేశారో, ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు చింతామోహన్. ఆ యుద్ధ సమయంలో డీజలు, పెట్రోలు, గ్యాసు ఈ ధరలన్నీ పెరిగిపోయినాయి. రాజీవ్ గాంధీ గారు బతికున్నారు ఆ రోజు. ఆయన లీడర్ అది అపోజిషన్గా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ లాగా మాజీ ప్రధానమంత్రి. చెప్పుకోక తప్పదు, రాజీవ్ గాంధీ ప్రపంచ నాయకుడు అని చెప్పుకోక తప్పదు. వాస్తవాలు గుర్తొచ్చింతే. ఆయన యుద్ధం జరుగుతున్న సమయంలో బాంబులు, మిసైళ్ళు, వేల మంది చనిపోతూ ఉంటే ఢిల్లీలో కూర్చోలేదు నరేంద్ర మోడీ లాగా. ఆయన విమానంలో మాస్కోకి వెళ్ళాడు, రష్యాకి వెళ్ళాడు యుద్ధం జరిగేటప్పుడు. అక్కడికి వెళ్ళి గార్బచేవ్ను కలిశాడు, రష్యా నాయకుడిని. గార్బచేవ్తో మాట్లాడిన తర్వాత ఆయన అంతటితో ఆగలేదు, ఇరాన్కి వెళ్ళాడు. మాస్కో నుంచి ఇరాన్కి వెళ్ళాడు. ఇరాన్లో టెహ్రాన్లో కూర్చొని ప్రపంచ నాయకులందరితో మాట్లాడి, ముఖ్యంగా సద్దాం హుస్సేన్ ఇరాక్ లీడర్తో మాట్లాడి ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ 1991లో ఆయన చేసినటువంటి, రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలు మరుపు రానివి. ప్రపంచ చరిత్రలో మలుపు తిరిగినటువంటి రోజులు. ఆయన అక్కడే ఇరాన్లో కూర్చొని యుద్ధాన్ని ఆపి, రాజీవ్ గాంధీ, బిలౌడ్ రాజీవ్ గాంధీ గారు యుద్ధాన్ని ఆపి ప్రపంచ యుద్ధం వైపు పోనీయకుండా, మరి గ్యాస్ ధరలు పెరగనీయకుండా, మరి అంతేకాదు ప్రపంచాన్ని కూడా సేవ్ చేసినటువంటి గొప్ప నాయకుడు, ఏకైక నాయకుడు, ధైర్యస్తుడు, సమర్థుడు. అక్కడి నుంచి యుద్ధం ఆగిపోయిన తర్వాత ఆయన దుబాయ్కి వస్తే 28వ తేదీ మరి దుబాయ్లో సుల్తాన్ ఆఫ్ దుబాయ్ వెళ్ళి ఆయన్ని విమానాశ్రయంలో రిసీవ్ చేసుకొని తర్వాత తిరిగి వచ్చేదానికి విమానం లేకపోతే సుల్తాన్ ఆఫ్ దుబాయ్ ఇచ్చినటువంటి ప్రైవేట్ జెట్లో ఢిల్లీకి వచ్చాడు. మేమున్నాం ఆ రోజు ఎంపీలుగా. ఢిల్లీ విమానాశ్రయాన్ని, అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళి ఆయన్ని అందరం స్వాగతించడం జరిగింది. ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనందువల్ల ఈరోజు యుద్ధం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు అధికారంలో లేనందువల్ల, మోడీ గారి చేతగాని విదేశాంగ విధానం వల్ల ఈరోజు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. రేపటిదాకా గ్యాస్ ఉంటుందో లేదో తెలియదు, పెట్రోల్ ఉంటుందో తెలియదు, డీజిల్ ఉంటుందో లేదో తెలియదు. మరి ప్రపంచమే కాదు, దేశమంతా అల్లకల్లోలంగా మారిపోతూ ఉంది. దీనికి కారణం మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి లోపం, చేతగాని ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచనలు. కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు. ఆ రోజు మరి నాన్ అలైన్ మూమెంట్ మేము తీసుకొని వచ్చాం. అమెరికాకు తొత్తుగా మేము మారలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి నాన్ అలైన్ మూమెంట్ని తీసుకొని వచ్చి అందరినీ మేము జతచేర్చి యుద్ధాన్ని మేము ఆపగలిగాము. ఈరోజు యుద్ధాన్ని ఆపగలిగిన మగాడు, ధీరుడు ఎవ్వడూ లేడు భారతదేశంలోనే కానీ ప్రపంచంలో కూడా లేడు. ఆ ఒక్క కీర్తి ప్రతిష్ట రాహుల్ గాంధీ తండ్రికే దక్కిందని చెప్పక తప్పదు ఈరోజు.